ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము లూకా సువార్త 15వ అధ్యాయము 6వ వచనము. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పెను. లూక్ చాప్టర్ 15 verse 6. రిజాయిస్ విత్ మీ ఫర్ ఐ హావ్ ఫౌండ్ మై షీప్ దట్ వాస్ లాస్ట్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసయ్య యొక్క ప్రేమ తప్పిపోతున్న వారి పట్ల, నశించిపోతున్న వారి పట్ల అర్థమవుతుంది. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు యజమానుడు ఎంతో బాధపడతాడు, దానికోసం వెతుకుతాడు. అలాగే దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవైన నీవు ఈరోజు యేసయ్యకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ పాపం చేస్తున్నావు, తప్పిపోతున్నావు, నశించిపోతున్నావు. మన యజమానుడైన యేసయ్య తప్పిపోతున్న నీవు, నశించిపోతున్న నీవు దొరుకు వరకు, అంటే మారు మనస్సు పొందు వరకు నిన్ను వెతుకుతూనే ఉంటాడు. ఆయన జీవవాక్యాన్ని నీ దగ్గరకు పంపిస్తూనే ఉంటాడు. సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఈ భూమి మీద నశించిపోతున్న, తప్పిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించడమే. ఇది దేవుని సంకల్పమై ఉన్నది. కాబట్టి ఒకడైనను నశించిపోవుట యేసయ్యకు ఇష్టం లేదు. ఎప్పుడైతే నీవు మారు మనస్సు పొంది రక్షించబడతావో ప్రభువు పరలోకమందు దేవదూతల ఎదుట ఎంతో సంతోషిస్తాడని యేసయ్య చెప్తున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్, టుడే సే దట్ ఐ హ్యావ్ గాన్ ఆస్ట్రే లైక్ ఏ లాస్ట్ షీప్, సీక్ యువర్ సర్వెంట్ ఫర్ ఐ డు నాట్ ఫర్గెట్ యువర్ కమాండ్మెంట్స్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమైనది, యోగ్యమైనది. కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈ రోజు వాక్యం వింటున్న నీవు, నీ కుటుంబం, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ రక్షణలోకి నడిపించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకు ఇచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవు మా కాపరివి, మేము నీ గొర్రెలము. మేము ఎన్నడూనూ త్రోవ తప్పిపోకుండా, నశించిపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ రాకడకు సిద్ధపడుటకు కృపచూపుమని ప్రధాన కాపరి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.